నరసింహస్వామి వచ్చిన సొరంగం ఉందంటండి. ఇక్కడ చూడటానికి వెళ్తున్నాను. కొండలో నుంచి ఉంది. అదే వస్తున్నా. ఇలా సొరంగంలో కిందకి వెళ్ళాలి. నరసింహస్వామి సొరంగంలోకి వెలిసారా? సొరంగంలో నుంచి పైకి వచ్చాడు. సొరంగం చూడండి ఎట్లా ఉందో. జాగ్రత్తగా వచ్చేసానా? కాళ్ళు జారుతున్నాయి రాలేదనా? ఇదిగోండి ఇక్కడ సొరంగం ఉందంట. ఈ సొరంగంలో నుంచి స్వామివారు వచ్చారని చెప్తున్నారు. ఇదిగోండి సొరంగం. అందరు సొరంగం చూసి వెళ్తారండి. ఆయన విగ్రహం ఏంటి? విగ్రహం పైకి వచ్చాడు. సొరంగంలో నుంచి పైకి వచ్చాడు కదా. దీపారాధన ఉంది. సొరంగం లోపలికి ఉంది. కనపడతలేదు. దీపారాధన కనపడుతుంది. లోపల సొరంగం ఉందండి. ఈ సొరంగం లోపల నుంచి స్వామివారు వచ్చారని చెప్తున్నారు. పెద్ద కంత ఉంది. చాలా మంది అడదా పోయి వస్తున్నారని మొత్తం మూసేసింది. స్వామి కంత మంచిగా ఉంచండి. సెన్సులు వచ్చిన తల్లిని తీసుకుని ఆటకు పోయి ఆమెను తీసుకుని ఇటు నుంచి వచ్చిండు. సెంచులక్ష్మి సెన్సులు వచ్చింది సార్. తల్లిని ఆటకు పోయి ప్రేమించి పెళ్లి తీసుకుని వచ్చింది. ఆమెను తీసుకొని సొరంగంలో నుంచి ఇటుకు వచ్చాడు. ఫస్ట్ ఆదిలక్ష్మి అమ్మవారిని తీసుకున్నాడు. చూడండి నాన్న. నదిలో ఉన్నాయన అమ్మ వయసు ఆయన స్వామి. ఐదుగురు వీళ్ళు అన్నదమ్ములు. ఐదుగురు గుళ్ళోన యాగానంద లక్ష్మీనరసింహ స్వామి, శాలగ్గా స్వామి ఏట్లు, ఇక్కడేమో జవహర్ నరసింహ, అక్కడేమో 5 కిలోమీటర్లేమో లక్ష్మీనరసింహ స్వామి. అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఇంకా లోపలికి వెళ్ళాలా? అది ఊరు పక్కన ఊరు ఉందండి. ఏ ఊరండి అది? గరుడాచలం. గరుడాచలం. ఎటో కొండల్లో కొంట ఈ గృహలో నుంచి బయటకు వచ్చాడు. చూడుకోమ్మా దిగండి. నైటే దగ్గరగా ఉంటుంది. సరే చూసారు కదండి వేలాద్రి నరసింహస్వామి గత చరిత్ర ఇది. కింద సొరంగం లోనకు ఉంది. లైట్ ఉంటే మనకి లోపలికి లైట్ వేసి చూసి చెప్పవచ్చు. అది పట్టుకోదాయి.